Morning everyone. Welcome to the mission drawing class 3. As we discussed in the previous classes, so in the last class, just revision the last class. మన లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం అనేది అందులో మన టైప్స్ ఆఫ్ లైన్స్, యూజెస్ ఆఫ్ లైన్స్, అప్లికేషన్స్ ఆఫ్ లైన్స్ నేర్చుకున్నాం. సో ఈ క్లాస్లో మనం టెర్మినేషన్ ఆఫ్ లీడర్ లైన్స్ నేర్చుకున్నాం. సో ప్రీవియస్ క్లాస్కి ఈ క్లాస్కి జస్ట్ అంటే ఒక ఇంప్రూవ్మెంట్ ఏంటంటే అందులో అప్లికేషన్స్ ఆఫ్ లైన్స్, టైప్స్ ఆఫ్ లైన్స్ అంటే మనం అందులో ఫస్ట్ ఇయర్లో కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు నేర్చుకునే టెర్మినేషన్ ఆఫ్ లైన్స్ కూడా ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ కాన్సెప్ట్. ఓకే, సో అప్పుడు మనం ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు కూడా అంటే కొన్ని బేసిక్స్ అక్కడ యాక్చువల్గా మనం ఓవర్లుక్ చేసాం. అంటే అంతగా చదివాం కానీ అది ఎంత ఇంపార్టెంట్గా తీసుకోలేదు. ఇప్పుడు మనం అందులో డీప్గా మనం అంటే దాని అప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, లీడర్ లైన్స్ అంటే ఏంటి, యాక్సెస్ లైన్ అంటే ఏంటి, ప్రొజెక్షన్ లైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. సో ఈ టర్మినేషన్ ఆఫ్ మనం ఇక్కడ చూస్తున్నాము లీడర్ లైన్స్ అంటే. సో దిస్ ఇస్ ద థింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ ఇన్ దిస్ క్లాస్. ఓకే, సో ఈ క్లాస్ నుంచి మీకు అసైన్మెంట్ షీట్స్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, సో ఈ క్లాస్ నుంచి మీరు డ్రాయింగ్ ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీగా. సో ఇంతకుముందు మీకు ఇంటరాక్షన్ క్లాస్లో కూడా నిన్న మార్నింగ్ జరిగిన ఇంటరాక్షన్ క్లాస్లో కూడా నేను చెప్పాను. సో టెక్స్ట్ బుక్ మీకు అవన్నీ నేను లింక్ పెడతాను. సో మీకు ఈ క్లాస్లో మీకు చూపిస్తాను. అవి మీరు ఫస్ట్ చార్ట్ 2 చార్ట్స్ వస్తాయండి, అవి మీరు డ్రా చేసి కంప్లీట్ చేసి నాకు చూపించాలి. ఓకే, సో ఆ ప్రాసెస్ ఏంటనేది నేను ఎండ్ ఆఫ్ ద క్లాస్లో చెప్తాను. ఓకే, సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద టెర్మినేషన్ ఆఫ్ లైన్స్ అండి మనకి కాన్సెప్ట్. ఇందులో ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఏ లీడర్ లైన్ ఈజ్ రెఫరింగ్ టు అ ఫ్యూచర్. ఏంటిది, డైమెన్షన్ కానీ ఆబ్జెక్ట్ కానీ అవుట్లైన్. లీడర్ లైన్ షుడ్ బి టెర్మినేట్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. మనకి కింద ఒక ఫిగర్ వస్తుందండి. సో విత్ ఏ డాట్ if they end within outlines of an object, with an arrowhead if they end on the outline of an object, without a dot or arrowhead if they end on a dimension line. So this is the figure, this is the termination of leader line. So indulo chudandi first point, with a dot if they end within the outline of an object. So oka object outline kanna ekkuva elipoyinappudu with a dot ante endante manam దాని పెరిమీటర్ అంటే యాక్చువల్గా ఏంటంటే డైమెన్షనల్ లైన్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే, డైమెన్షనల్ లైన్స్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ని డిస్టర్బ్ చేయకూడదు, అంటే పెనిట్రేట్ చేయకూడదు. కానీ ఈ లీడర్ లైన్స్ అంటే లీడర్ లైన్ ఏంటంటే ఒక డైమెన్షన్ కానీ ఆబ్జెక్ట్ కానీ అవుట్ లైన్ కానీ రిఫరెన్స్ చేస్తుంది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ అన్ ఆర్క్. ఓకే, ఈ ఆర్క్ని రిప్రజెంట్ చేయాలి. ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఈ సార్ట్ ఆఫ్ లీడర్ లైన్ ఇచ్చి ఆర్ ఈజ్ ఈక్వల్ టు. సిమిలర్లీ ఒక సర్కిల్ని రిప్రజెంట్ చేయాలి. ఏ సర్కిల్కి డయామీటర్ ఇస్తాం కదా, అంటే కొన్ని చిన్న సర్కిల్స్ లేకపోతే కొన్ని కర్వేచర్స్ ఉంటాయి. ఓకే, కొన్ని క్వార్టర్ సర్కిల్స్ ఉంటాయి, కొన్ని సెమీ సర్కిల్స్ ఉంటాయి. సో ఈ సార్ట్ ఆఫ్ టైంలో మనం ఏంటంటే ఫస్ట్ పాయింట్ విత్ డాట్ రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ విత్ ఆరో హెడ్, ఇది వచ్చేసరిగా ఇది ఆరో హెడ్. ఇది మన అప్లికేషన్ అంటే ఈ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అంటే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ లీడర్ లైన్ ని అప్లై చేయాలి, ఏ టైప్ ఆఫ్ టెర్మినేషన్స్ ఆఫ్ లీడర్ లైన్ మనం చూడాలి. తర్వాత వితౌట్ డాట్, ఇప్పుడు ఇక్కడ చూసారు ఈ 2 డిఫరెన్సెస్. ఓకే, ఇదొక యాక్సిస్ ఇదొక యాక్సిస్ అనుకుందాం. సో ఈ 2 యాక్సిస్ ని రిప్రజెంట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక 2 హోల్స్ ఉన్నాయి అనుకుందాం, ఇది ఒక ప్లేట్ అయితే. సో దీని యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టు యాక్సిసే కదా దాన్ని మనం రిప్రజెంట్ చేయాల్సింది మిషనింగ్ టైంలో. అంటే ఒక 2 హోల్స్ డ్రిల్ చేయాలి. అప్పుడు నువ్వేం చెప్పాలి, 2 హోల్స్ యొక్క యాక్సిస్ డిఫరెన్స్ ని నువ్వు ఒక లీడర్ లైన్ ద్వారా చెప్తావు. అంటే ఒక 2 హోల్స్ మధ్యలో గల డిస్టెన్స్, ఎందుకంటే మిషనింగ్ చేసేటప్పుడు విత్ రెఫరెన్స్ టు షీట్ నువ్వు విత్ రెఫరెన్స్ టు ఒక సెంట్రల్ యాక్సిస్ తీసుకొని అక్కడి నుంచి లెఫ్ట్ ఎంత రైట్ ఎంత అది ఇవ్వాల్సింది. సో అందుకని ఏంటి, మనం ఈ డిఫరెన్స్ కూడా విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్ అలా అంటే యాక్సిస్ అనే ఒకటే కాదు, ఒక పక్కనే ఉన్న 2 కాంపోనెంట్స్ రిప్రజెంట్ చేయాలన్నా, ఒక 2 బౌండరీ లేయర్స్ ని రిప్రజెంట్ చేయాలన్నా, ఏదైనా సరే మనం ఏం చేస్తామంటే ఈ సార్ట్ ఆఫ్ ఆరో హెడ్ పెట్టి ఇక్కడ ఏంటి మనం మరి ఇక్కడ వాడాం కదా అంటే ఇది ఇంకో సార్ట్ ఆఫ్ లీడర్ లైన్. సో దీస్ ఆర్ ద 3
types of lateral line for the termination of lateral lines. Okay, next. It is in a common practice to omit hidden lines in an assembly view when they use a trend to confuse an already complex drawing on when the feature is sufficiently clear in another view, but it is not advisable. ఒకసారి ఏంటంటే ఈ లీడర్ లైన్ అనేది అసలు అవసరం లేదు అనేది కొన్ని అప్లికేషన్స్ లో చెప్తున్నారు. కామన్ ప్రాక్టీస్ ఇట్ ఈస్ omit hidden lines in such an assembly view, then they are used to trend to confuse an already complex drawing. ఎందుకంటే కాంప్లెక్స్ డ్రాయింగ్ ఉందనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్లింగ్ మిషనో లేకపోతే ఒక సిఎన్సి మిషనో దీనికి సంబంధించిన ఒక డ్రాయింగ్ ఉంది. సో ఇట్ ఈస్ అన్ అసెంబుల్ ఆఫ్ 1000 కాంపోనెంట్స్. ఓకే, 100,000 ఆఫ్ కాంపోనెంట్స్. సో అక్కడ ప్రతి కాంపోనెంట్ కి లేదా ప్రతి కాంపోనెంట్ లో చాలా డీటెయిల్స్ ఉంటాయి. ప్రతి డీటెయిల్స్ లో నువ్వు ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ, డిపెండింగ్ ఆన్ ద నెసెసిటీ. డిపెండింగ్, ఇప్పుడు డీటెయిల్నెస్ తక్కువ ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలి, డీటెయిల్నెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ తక్కువ ఇవ్వాలి. అందుకే అంటున్నారు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ఫర్ ఎ బిగినర్ టు డూ ద సేమ్. ఎందుకు బిగినర్ కి ఎందుకని అడ్వైజబుల్ కాదు? ఇప్పుడు ఇలా చెప్పాము, చెప్పిన తర్వాత అసలు అవసరమైంది నువ్వు చెప్పకుండా అనవసరమైంది పెడితే, అందుకని it is not advisable for a beginner, but detailing depending upon the detailness of the drawing, it is judged whether it is to be omitted or accepted. Okay, so did you understand? A lateral line యొక్క అప్లికేషన్ ఏంటో అర్థమైంది కదా. 3 types ఉంటాయి మనకి. ఒక దాన్ని డాట్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, ఒక దాన్ని అవుటర్ అంటే రేడియస్ కాటికి ఇట్లాంటి టైప్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇంకోటేమో మనం దీంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హ్యాచింగ్ లైన్స్. హ్యాచింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, హ్యాచింగ్ అంటే ఏంటి అంటే మీరు ఫస్ట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డ్రాయింగ్ లో ఎక్కడ చూస్తుంటారు? సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ లో చూస్తుంటారు. ఓకే, మీకు సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ లో చూస్తుంటారు, లేదా సెక్షన్ ఆఫ్ సాలిడ్స్ కి ఫస్ట్ అప్లికేషన్ కానిక్ సెక్షన్స్. కానిక్ సెక్షన్స్ అంటే తెలుసు కదా, ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా. ఆ మూడు ఎలా వచ్చినాయి? నథింగ్ బట్ సెక్షనింగ్ ఆఫ్ ఎ కోన్. సెక్షనింగ్ ఆఫ్ ఎ కోన్ అట్ డిఫరెంట్ యాంగిల్స్. ద అవుట్పుట్ విల్ బి సెక్షన్. అంటే సెక్షన్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఈ మౌస్ ఉంది, దీన్ని ఇట్లా కట్ చేసాం అనుకోండి, ఒక పార్ట్ ఓపెన్ చేసాము, ఆ కనపడే పార్ట్. అంతెందుకు, ఇప్పుడు ఒక ఫ్రూట్ ఉంది అనుకోండి, ఫ్రూట్ ని మధ్యలో కట్ చేశారు, ఒక యాపిల్ ని కట్ చేశారు, ఓపెన్ చేసాము, ఓపెన్ చేస్తే కనిపించేది సెక్షనల్ వ్యూ. ఓకే, సెక్షనింగ్ చేసిన అంటే ఆఫ్టర్ సెక్షనింగ్. సెక్షనింగ్ అంటే కట్ చేయడం. కట్ చేసిన తర్వాత మనకు కనిపించే పోర్షన్ ని సెక్షనల్ వ్యూ అంటారు. ఆ సెక్షనల్ వ్యూని మనం మెకానికల్ లో హ్యాచింగ్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాపిల్ ని ఇట్లా కట్ చేశాను, మిడిల్ పార్ట్. ఓకే, 2 ముక్కలైంది. మిడిల్ పార్ట్ ని ఇలా చూపిస్తున్నాను డ్రాయింగ్ లో, నువ్వు ఇలా చూపించావు. అలా చూపిస్తే అది ఏంటి, ఫుల్ యాపిల్ అనుకోవాలా, హాఫ్ యాపిల్ అనుకోవాలా, ఏమనుకోవాలి? డిఫరెన్స్ చెప్పే కదా, అవర్ డ్రాయింగ్ ఓన్లీ స్పీక్స్. ఓకే, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? అక్కడ ఇలా హ్యాచింగ్ చేస్తావు. హ్యాచింగ్ అంటే నథింగ్ బట్ ఇలా ఇక్కడ మనకి కింద కనబడుతున్న టైప్ లో దాన్ని హ్యాచింగ్ లైన్స్ గీస్తావు. అంటే ఏంటి? దట్ రిప్రజెంట్స్ ద సెక్షనల్ వ్యూ. అంటే అది కట్ చేసిన యాపిల్. దట్స్ ఇట్. ఓకే, యు గెట్ మై పాయింట్? ఇప్పుడు ఫుల్ యాపిల్ డ్రా చేసినా 2D వ్యూలో అలాగే ఉంటది, హాఫ్ యాపిల్ డ్రా చేసినా అలాగే ఉంటది, కానీ నువ్వు డిఫరెన్స్ ఎలా చెప్తున్నావు అంటే నథింగ్ బట్ సెక్షన్ గీసావు అనుకో, హ్యాచింగ్, ఇట్స్ ఎ సెక్షన్ యాపిల్. గీయలేదనుకో, ఇట్స్ ఎ ఫుల్ యాపిల్. అంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్నమాట. సో ఈ సెక్షనల్ వ్యూని మనం ఇంతకు ముందు ఏంటంటే సెక్షనల్ వ్యూ డ్రా చేసేటప్పుడు మనం అసలు జనరల్ గా మీరు ఏం చేసి ఉంటారు, స్కేల్ పెట్టి టప 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 కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు, అంతే కదా. జనరల్ అంతే. జనరల్ గా మనం మామూలుగా అయితే సెక్షనింగ్ చేయమంటే ఓకే హ్యాచింగ్ గీసుకో, కానీ దానికి కూడా ఒక ప్రిఫర్డ్ ప్యాటర్న్ ఉంది, ప్రిఫర్డ్ లైన్ డిఫరెన్స్. ఓకే, ప్రిఫర్డ్ ప్యాటర్న్ అండ్ ప్రిఫర్డ్ లైన్ డిఫరెన్స్. ఓకే, సో అంటే ఏంటి, ఇట్ మస్ట్ బి ప్రిఫర్డ్ అట్ 45 degrees. ఎంత ఉండాలంటే 45 degrees లో ఉండాలి. Okay, with respect to the axis, with respect to the axis, not with the chart. Keep it in mind.
with respect to the axis, it should be in 45 degrees. So hatching is generally used to show the area of section. The simplest form of action is generally adequate for the purpose and may be continuous thin lines, type P. And thin lines, thick lines కాదండి. మీకు ఇంతకు ముందు ఫస్ట్ క్లాస్ లో మనం చెప్పుకున్నాం కదా అప్లికేషన్స్ తర్వాత టైప్స్ ఆఫ్ లైన్స్ లో సెకండ్ క్లాస్ లో. సో అందులో టైప్ బి అంటే థిన్ లైన్స్, టైప్ ఏ థిక్ లైన్స్. ఓకే, ఇక్కడ థిన్ లైన్స్ at a convenient angle preferred at 45 degrees. The principal outlines are the lines of the symmetry of the section. Okay, so the separate area of a section of a same component shall be hatched in an identical manner. The hatching of an adjacent component shall be carried out within the district. Okay, so ఇది నెక్స్ట్ పార్ట్. ఇప్పుడు ఈ హ్యాచింగ్ అనేది 45 degrees లో 0.3 mm. ఓకే, అంటే దీనికి మధ్యలో డిస్టెన్స్ కూడా ఎంత ఉండాలి, 3 mm ఉండాలండి. దీనికి డిస్టెన్స్ 3 mm ఉండాలి. అంటే అన్నిటికీ 3 mm ఉండక్కర్లా, మల్టిప్లై చేసుకో. ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ మీరు డ్రా చేశారా ఫస్ట్ ఇయర్ లో? ఆల్ఫాబెట్స్ డ్రా చేసుకున్నప్పుడు క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఇంక్లైన్ లెటర్స్, ఓకే, తర్వాత నంబర్స్ ఇవన్నీ డ్రా చేసి ఉంటారు. సో అక్కడ లెటర్ యొక్క హైట్ విడ్త్ ఎలా తీసుకున్నారు, డిపెండింగ్ అపాన్ హెచ్, తర్వాత డి, స్మాల్ డి. ఓకే, అంటే ఏంటి, రెస్పెక్ట్ టు రేషియో. హైట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 3 తీసుకున్నావు అనుకో, రెస్పెక్ట్ టు డి ఎంత ఉండాలి, 2.5 into హెచ్ అంత. అట్లాగే ఇక్కడ కూడా 3 mm అనేది మినిమం. దాన్ని నువ్వు స్కేలింగ్ చేసుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక A0 సైజ్, A0 అంటే చెప్పా కదా ఇంతకుముందు సైజుల గురించి చెప్పినప్పుడు, A0 సైజ్ చార్ట్ తీసుకో. A0 సైజ్ చార్ట్ అంటే ఇంచుమించు ఒక 60 inches లేదా 65 inches టీవీ అంత ఉంటుంది, అంత పెద్దగా ఉంటుంది. ఓకే, దాంట్లో నువ్వు 0.3 లేదా 3 mm హ్యాచింగ్ చేస్తే కనబడుతుందా? కనబడదు, బ్లాక్ గా కనబడుతుంది. అంటే అంత దగ్గరికి చేయక్కర్లా. సో వెన్ యువర్ drawing scale is increased, the respective hatching lines difference also be increased. Okay, ఎప్పుడైతే మనం డ్రాయింగ్ స్కేల్ ని పెంచుతామో దా హ్యాచింగ్ లైన్ యొక్క గ్యాప్ ని కూడా పెంచవచ్చు. ఓకే, రెస్పెక్టివ్ స్కేల్ తీసుకొని, ఇంక్రిమెంటల్ స్కేల్ తీసుకొని పెంచుకోవచ్చు. అంతేగాని 3 mm చెప్పాం కదా అని చెప్పి ఇక్కడ కూడా 3 mm చేయాల్సిన అవసరం, అలాగని చెప్పి ఇంకా చిన్న దాంట్లో 3 mm చూపించకూడదు. ఓకే, రెస్పెక్ట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యూ కెన్ డూ, బట్ ద స్టాండర్డ్ మస్ట్ బి 3 mm. అండ్ ఇప్పుడు ఏమైంది, ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక యాపిల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఒక యాపిల్ ని మనం సెక్షన్ చేసాం. సో యాపిల్ ని మధ్యలో కట్ చేసాం. కట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ లోపల ఉన్న సీడ్స్ కూడా కట్ అయింది, లోపల ఉన్న గింజలు కూడా కట్ అయింది. కానీ మీరు ఆ వేరియేషన్ చూపించాలి. ఎలాగా అంటే ఇక్కడ సెక్షన్ పార్ట్ ఉంది, ఇక్కడ ఒక సెక్షన్ పార్ట్ ఉంది. ఫస్ట్ ఒక యాపిల్ సెక్షన్ పార్ట్ అయితే ఇంకోటి లోపల ఉన్న సీడ్ ఇంకో సెక్షన్ పార్ట్. అంటే 2 adjacent sectionings అనేవి జరిగినాయి. 2 adjacent sectional planes అనేవి ఉన్నాయి. ఒకటి యాపిల్, ఇంకోటి లోపల సీడ్. అంటే ఏంటి, 2 parts ని నువ్వు ప్యారల్ గా రిప్రజెంట్ చేయాలి. మనకేంటి మరి హ్యాచింగ్ ఒకటే ఇచ్చారు కదా, మరి ఎట్లాగా అంటే ఇప్పుడు చూడండి, ఇదిగో ఇక్కడ ఏం చేస్తామంటే 2 ప్యారల్ గా ఇచ్చినప్పుడు ఇదొక సెక్షనల్ పార్ట్, ఇదొక సెక్షన్. ఇప్పుడు ఏం చేశాను, ఇది 1 sort of డైరెక్షన్ లో ఉంటే దీనికి ఆపోజిట్ మిర్రర్ ఇమేజ్ లో ఉంది. ఓకే, అంటే మనం అలా డిఫర్ చేసుకుంటాం. ఓకే, అలా డిఫర్ చేసుకుంటాం. అంటే 2 సెక్షనల్ పార్ట్స్ ఉన్నప్పుడు ఒకే డ్రాయింగ్ లో ఆర్ అడ్జసెంట్ గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాని డైరెక్షన్ మార్చుకుంటాం. ఇప్పుడు ఒకటి ఇటు 45 degrees పెడితే ఇంకోటి ఇటు పెట్టుకో 45 degrees, నో ప్రాబ్లం. Then it shows the variation that there are 2 parts of sectioned plane. ఓకే, సెక్షనింగ్ అయిన 2 parts ఉన్నాయి అని చెప్పి రిప్రజెంట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకోటి లార్జ్ ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఒక
సర్టెన్ పెద్ద ఆబ్జెక్ట్ ని సెక్షనింగ్ చేసాం అనుకున్నాం. ఓకే, ఒక పెద్ద ప్లేట్ లేకపోతే ఇంకో పెద్ద కన్సిడర్ ఒక ఏదన్నా ఒక పెద్ద ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సరే ఫ్రూట్స్ లో తీసుకుందాం అండి. ఇప్పుడు యాపిల్ అనుకున్నాం కదా, నెక్స్ట్ పనసకాయ అనుకున్నాం, కంపారిటివ్ ఫ్రూట్. ఓకే, సో ఇప్పుడు నీకు యాపిల్ కి నువ్వు హ్యాచింగ్ చేసేటప్పుడు ఈజీగా చేస్తావు. కంపారిటివ్లీ నువ్వు పనసకాయను దీన్ని కట్ చేసావు పెద్దది, లేకపోతే పుచ్చకాయ ఏదో, సో ఇక్కడి నుంచి అక్కడికి నువ్వు సెక్షన్ చేయాలని చేతులు పడిపోతాయి, అంతే కదా. సైజ్ కంపారిటివ్లీ మోర్, అలాగని చెప్పి నువ్వు మొత్తం డీటెయిలింగ్ అవ్వాలంటే కష్టం కదా. ఇప్పుడు ఇక్కడంటే చిన్న పాయింట్ కాబట్టి నువ్వు ఈజీగా హ్యాచింగ్ చేసావు. ఓకే, బట్ అక్కడ ఏమవుతుంది, అంత పెద్దదాన్ని హ్యాచింగ్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైం అండ్ ఇట్ విల్ డిస్టర్బ్ ద ఫిగర్. ఓకే, ఇట్ విల్ డిస్టర్బ్ ద ఫిగర్. అందుకని ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు సెకండ్ దాంట్లో చూడొచ్చు, జస్ట్ ఇక్కడ అవుటర్ ఎడ్జెస్ కి మాత్రం నేను దాన్ని హ్యాచింగ్ లైన్ ఇచ్చాను, ఇదంతా ఇవ్వలేదు. ఓకే, సో మనం ఇది ఒక కంటిన్యూస్ షాఫ్ట్ అనుకున్నాం, ఇది ఒక కంటిన్యూస్ షాఫ్ట్ అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేశాడు, జస్ట్ ఆ షాఫ్ట్ యొక్క కొంచెం పార్ట్ని డ్రా చేసుకొని దీన్ని ఇట్లా కట్ చేశాడు. అంటే ఏంటి, ఈ షాఫ్ట్ ఎంత బార్ అవుతుందో అంత బారు కట్ అయిపోయినట్టే. సిమిలర్లీ పుచ్చకాయ ఎంత బార్ ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా దాన్ని కట్ చేసినప్పుడు దాని అవుటర్ ఎడ్జెస్ మాత్రం మనం హ్యాచింగ్ చేస్తే సరిపోద్ది. ఇట్ రిప్రజెంట్స్ దట్ ఇట్ ఈస్ ఎ సెక్షన్ 1. ఇట్ యు క్లియర్? ఓకే, మనం హ్యాచింగ్ అనేది సెక్షన్ ఏరియా మొత్తానికి ఇవ్వాలి, కానీ డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్ అండ్ అప్లికేషన్ we can or we may apply this sort of corrections. Okay, this sort of corrections. So this is the applications of hatching. Okay, this is the applications of hatching. Hatching ni ala different sort of components మనం apply చేస్తాం. Next, conventional representation of materials. ఓకే, ఇంతకుముందు లైన్స్ చూసాము, తర్వాత లీడర్ లైన్స్ చూసాము, తర్వాత హ్యాచింగ్ చూసాము, ఇప్పుడు మెటీరియల్స్. మీకు ఇంతకుముందు చెప్పాను, మిషన్ డ్రాయింగ్ లో ప్రతి కాంపోనెంట్ ని, ప్రతి లైన్ ని, ప్రతి దాన్ని మనం డిఫైన్ చేస్తాము. అది డ్రాయింగ్ మేనర్ లో ఎలా దాన్ని మనం రిప్రజెంట్ చేస్తాము అనేది ఇప్పుడు ఈ క్లాస్ లో చూడండి. ఇక్కడ చూడండి ఈ టేబుల్లో. Okay, certain drafting conventions are used to represent material in a section and machine elements in engineering drawing. So first one is materials అండి. అంటే మీకు ఇంత ముందు చెప్పాను, మన డ్రాయింగ్ గీయటం ఒక ఎత్తు, దాన్ని డీటెయిలింగ్ ఇవ్వటం అనేది ఇంకో ఎత్తు. డీటెయిలింగ్ అంటే ఏంటి, మెటీరియల్ దగ్గర నుంచి మిషనింగ్ కాంపోనెంట్స్ వరకు ప్రతిదీ ఇవ్వాలి. ఓకే, మిషన్ డ్రాయింగ్ అంటే అంత ఈజీ ఏం కాదండి. మిషన్ డ్రాయింగ్ లో మనం ప్రతి డీటెయిలింగ్ అవ్వాలి. ఏంటిది, మెటీరియల్. ఓకే, నెక్స్ట్ మిషన్ కాంపోనెంట్స్, నెక్స్ట్ డైమెన్షన్. సో ఫస్ట్ మెటీరియల్ చూడండి. యాజ్ అ వెరైటీ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మిషన్ కాంపోనెంట్ ఇంజనీరింగ్ అప్లికేషన్, ఇట్ ఈస్ ప్రిఫరబుల్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ కన్వెన్షన్స్. ఎందుకంటే మనం మెషిన్స్ లో, మిషన్ కాంపోనెంట్స్ లో లాట్ ఆఫ్ వెరైటీ మెటీరియల్స్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీల్, వుడ్, ఓకే, గ్లాస్, ఇంకా క్యాస్ట్ ఐరన్, అలా ఇలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ అప్లికేషన్స్ మనం వాడతామండి. సో ప్రతి దానికి మనం డిఫరెంట్ ఆఫ్ కన్వెన్షనల్ వ్యూ దానికి ఇవ్వాలండి. ఓకే, అంటే రిప్రజెంట్ చేయడానికి మెటీరియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నైఫ్ తీసుకోండి, నైఫ్ హ్యాండిల్ వుడెన్తో ఉంటుంది, నైఫ్ స్టీల్తో ఉంటుంది. మీరు ఒక నైఫ్ డిజైన్ చేశారు, డిజైన్ చేసినప్పుడు బాగానే చేశారు, అది ఎట్లా చేయాలి, మొత్తం స్టీల్తో చేయాలా లేకపోతే మొత్తం వుడెన్తో చేయాలా ఏంటి అనేది కానీ మీరు డీటెయిలింగ్ ఇవ్వాలి అక్కడ. సో అప్పుడు ఏం చేస్తారు, నైఫ్ని డీటెయిలింగ్ అంటే పార్ట్ టేబుల్లో ఆ నైఫ్ ఒక పార్ట్ 1, హ్యాండిల్ పార్ట్ 2. పార్ట్ 1 దగ్గర ఆ మెటీరియల్ కన్వెన్షన్ గీస్తారు, పార్ట్ 2 దగ్గర మెటీరియల్ ఏంటంటే మెటీరియల్ 1 స్టీల్, ఇది ఎట్లా ఉంది అంటే ఇమీడియట్ గా వాడు ఓకే ఇది స్టీల్తో చేయాలి. నెక్స్ట్ పార్ట్ 2 వుడెన్, ఓకే ఇది వుడెన్తో చేయాలి. సో ఈ డీటెయిలింగ్ అనేది, మెటీరియల్ డీటెయిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం అది ఫిగర్ లో చూస్తే మనకు అర్థం అవుతుందండి, చూడండి. ఓకే, సో మెటల్స్ చూడండి, స్టీల్, క్యాస్ట్ ఐరన్, కాపర్, ఇట్స్ అలాయ్స్, అల్యూమినియం అండ్ ఇట్స్ అలాయ్స్. దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో యూ కెన్ సీ హియర్. సో ఇది చూడండి మీరు, సో దీన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకే, నెక్స్ట్
లిడ్, జింక్, టిన్, వైట్ మెటల్స్. దీన్ని ఇట్లా అంటే రెండు ఆపోజిట్, ఇటు 45 degrees, ఇటు 45 degrees. ఓకే, ఈ సార్ట్ ఆఫ్ రిప్రజెంటేషన్ మెటల్స్. ఓకే, స్టీల్, క్యాస్ట్ ఐరన్, కాపర్. ఇది ఇంపార్టెంట్ అండి, ఈ టేబుల్ ఇంపార్టెంట్, ఇది మీరు షీట్లో గీయాలి. ఓకే, ఇది మన ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. మెటీరియల్స్ రిప్రజెంట్ చేయండి, లేకపోతే మిషన్ కాంపోనెంట్స్ ని రిప్రజెంట్ చేయండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మెటల్స్ అంటే ఎలా ఉంటుంది, ఈజీ అండి, ఏం లేదు. ఇది హ్యాచింగ్ టైప్ లో ఉంటుంది, ఇది అటు ఇటు 45 degrees. లిడ్, జింక్, టిన్, వైట్ మెటల్, ఇది ఇట్లా ఉంటుంది. గ్లాస్ ని ఇట్లా రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ ప్యాకింగ్ అండ్ ఇన్సులేషన్ మెటీరియల్ అంటే ఏంటి, లోపల ఇన్సులేషన్ ఏదన్నా ఉంది అంటే ఆ కాంపోనెంట్ కి ఏదైనా ఇన్సులేషన్ కానీ లేకపోతే ప్యాకింగ్ కానీ చేశారు, హీట్ బయటకు రాకుండానో, లేకపోతే అందులో ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వకుండానో, లేకపోతే ఇంకోటి షాక్ అబ్జర్వేషన్కో, లేకపోతే సర్ఫేస్ పాడవకుండా ఉండటానికో, లేకపోతే అది తడవకుండా ఉండటానికో, ఇంకోటో ఏదో ఒకటి చేసాం, లేదా పార్టీషన్కో. సో దాన్ని ఏమంటారు, ప్యాకింగ్ కానీ ఇన్సులేషన్ కానీ అంటారు. సో పోర్సిలిన్, స్టోన్ వేర్, మార్బుల్, దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తారండి. ఓకే, యూ కెన్ సీ హియర్. నెక్స్ట్ ఆస్బెస్టస్, ఫైబర్, ఫెల్ట్, సింథటిక్, రిన్సెడ్ ప్రొడక్ట్, పేపర్, కార్క్, లినియర్, రబ్బర్, లెదర్, వ్యాక్స్, ఇన్సులేటింగ్ అండ్ ఫిల్లింగ్ మెటీరియల్ ఇలా ఉంటుంది. ఓకే, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ లిక్విడ్స్, వాటర్, ఆయిల్, పెట్రోల్, కిరోసిన్, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం. సేమ్ మనం చిన్నప్పుడు గ్లాసులో వాటర్ ఉన్నప్పుడు ఎలా డ్రా చేసేవాళ్ళం. ఓకే, సేమ్ అంతే, ఇట్లా ఫస్ట్ కంటిన్యూస్ లైన్, తర్వాత డాష్డ్ లైన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. నెక్స్ట్ వుడ్, ప్లేవుడ్ ని ఇలా రిప్రజెంట్ చేస్తారు. ఒక స్వైప్, ఇది ఎలా ఉందంటే చూస్తాకి స్పైడర్ వెబ్ లాగా ఉంటుందండి. ఓకే, సో సింపుల్, ఇదన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీరు ఈ మెటీరియల్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఇది గుర్తొచ్చేస్తుంది, ఫిగర్ గుర్తొచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ కాంక్రీట్ అండ్ మిక్చర్ ఆఫ్ సిమెంట్, గ్రావెల్, దాన్ని రిప్రజెంట్ చేయడం ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, గెట్ మై పాయింట్, అర్థమవుతుంది కదా. సో దిస్ ఈస్ ద కన్వెన్షనల్ డ్రాయింగ్. సో దిస్ ఈస్ ద మెటీరియల్. అంటే ఇప్పుడు మెటీరియల్ అక్కడ స్టీల్ ఉందంటే స్టీల్ అని రాయకూడదండి. సో దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తారు, స్టీల్ కాంపోనెంట్ ఉంటే దాన్ని ఈ సార్ట్ ఆఫ్ హ్యాచింగ్ దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మెటీరియల్స్ అయిపోయిందండి. నెక్స్ట్ మిషన్ కాంపోనెంట్. When drawing a component in its true projection, it involves a lot of time. Its convenience may be used to represent the actual component. Short typical examples in the మన కింద ఫిగర్ లో మనం చూడొచ్చు వేరియస్ మిషన్ కాంపోనెంట్స్. ఏంటంటే మనం ఇక్కడ చూడండి, థ్రెడ్డింగ్ కానీ, నర్లింగ్ కానీ, ఓకే, ఇలాంటి ఒక మిషన్ కాంపోనెంట్స్ ఉన్నాయండి. మీరు ఇక థ్రెడ్డింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 inch నట్టు బోల్ట్ తీసుకోండి, దాని థ్రెడ్డింగ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు అదంతా గీసుకుంటే వెళ్తే మీరు ఒక బోల్ట్కి ఎంత టైం తీసుకుంటే అసెంబ్లీకి ఎంత టైం తీసుకుంటారు. సో అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని కూడా కన్వెన్షనల్ వ్యూ. ఇప్పుడు చూడండి, స్ట్రైట్ నర్లింగ్ అంటే ఇది మనం ఎక్కడ చూస్తా ఉంటే ఒక టెలిస్కోప్ లో కానీ వాటిల్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయటాక ఒక నర్లింగ్ ఉంటది, అంటే పట్టుకుంటాకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా తిప్పుతా ఉంటాం అన్నమాట. సో దానికి సంబంధించింది ఇది. సో దీన్ని ఇప్పుడు ఇదంతా డ్రా చేయాలంటే చాలా కష్టం కదా. అందుకని మనం ఏం చేస్తాం అంటే జస్ట్ యాక్సెస్ లైన్ కి పైన 2 కింద 2, అంటే ఇది కన్వెన్షనల్ డ్రాయింగ్. అంటే ఇది మెయిన్ డ్రాయింగ్, ఇది కన్వెన్షనల్. అంటే మెయిన్ ఆబ్జెక్ట్ ఇలా ఉంటుంది, దాన్ని మనం కన్వెన్షనల్ ఇలా అంటే ఇలా రిప్రజెంట్ చేస్తే ఏంటంటే స్ట్రైట్ నర్లింగ్ ఉంది మొత్తం అంతా అన్నట్టు. దానికి మళ్ళీ సపరేట్ ఎంత లెంత్ ఎంత విడ్త్ ఉంటే అదంతా గీయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ డైమండ్ నర్లింగ్. ఓకే, ఇది ఇక్కడ ఏంటి డైమండ్ షేప్ లో ఉంటుంది అండి నర్లింగ్. ఇది మీరు ఎక్కడ చూసుంటారంటే వెర్నియర్ క్యాలిపర్స్ ఓకే, ఇంటర్మీడియట్ లాట్లో కదా. సో దా మోటార్ ఉంటది కదా, సో అందులో చూస్తారు మీరు. అది కానీ ఇంకా ఈ సార్ట్ ఆఫ్ ఫిజిక్స్ ల్యాబ్ పార్టికల్స్ లో ఉంటుంది, హ్యాండ్లింగ్ కి ఈజీగా ఉంటుంది. సో దాన్ని డైమండ్ నర్లింగ్ అంటారు. డైమండ్ నర్లింగ్ ని మనం ఏం చేసాము,
ఇట్లా కొంచెం పైన కొంచెం పోర్షన్ కొంచెం పోర్షన్. ఓకే, నెక్స్ట్ స్క్వేర్ ఆన్ ఏ షాఫ్ట్. ఓకే, ఒక షాఫ్ట్ మీద ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్ ఆన్ ఏ షాఫ్ట్. సో యాక్చువల్గా ఏంటి, ఈ షాఫ్ట్ కి మనం ఇవన్నీ రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ ఏం చేసాం మనం, లెఫ్ట్ హ్యాండ్ దాని వ్యూ కూడా డ్రా చేసాం. ఏది, సైడ్ వ్యూ. ఎందుకంటే ఇది షాఫ్టో ప్లేటో మనకు తెలియదు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ దాన్ని సైడ్ వ్యూ కూడా డ్రా చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తే చాలు. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. అంతేగాని ఇదంతా డ్రా చేయాల్సిన అవసరం. నెక్స్ట్ హోల్. ఇదేంటి, ఇది ఒక సర్క్యులర్ ప్లేట్ అండి. దీన్ని ఇలాగా మనం సిమెట్రికల్ గా హోల్స్ వేసాము. ఓకే, సిమెట్రికల్ గా హోల్స్ వేసాం. మరి ఈ హోల్స్ ఉన్నాయని ఇక్కడ అంతా డ్రా చేసుకుంటే వెళ్తే ఎప్పుడు అవుతుంది డ్రాయింగ్. సో అందుకని నేను సిమెట్రికల్ యాక్సిస్ మాత్రం డ్రా చేసుకుని ఒక్క చోట మాత్రం హోల్ డ్రా చేశాను. దాని అర్థం ఏంటంటే ఈ హోల్ యొక్క యాక్సిస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సిమిలర్లీ అక్కడ కూడా ఇదే డైమెన్షనల్ అంటే ఇదే రేడియస్ హోల్ ఇదే పొజిషన్ లో ఉంది అని దీన్ని ఒరిజినల్ డ్రాయింగ్ ని దీన్ని కన్వెన్షనల్ గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో మన ఒరిజినల్ డ్రాయింగ్ కి కన్వెన్షనల్ డ్రాయింగ్ అది ఇట్ విల్ మేడ్ ఈజీ. ఓకే, నెక్స్ట్ బేరింగ్స్. ఇప్పుడు బేరింగ్స్ ఎట్లా ఉంటాయండి, సో దాన్ని ఏంటి మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక హ్యాచింగ్ చేసి ఇక్కడ ఒక హ్యాచింగ్ చేసి మధ్యలో మళ్ళీ ఇంకో బాల్ గీసి మళ్ళీ హ్యాచింగ్, ఎంత కూడా చాలా హెక్టిక్ పార్ట్ అండి. సో బేరింగ్స్ ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు కన్వెన్షన్. జస్ట్ ఇలా ఇంటూ పెట్టామంటే షాఫ్ట్ పెట్టి నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ బేరింగ్, ఇట్ ఈస్ ఏ రొటేటింగ్ బేరింగ్ అని అర్థం. ఓకే, ఎక్స్టర్నల్ స్క్రూ థ్రెడ్ ఇందాక చెప్పాను. ఇప్పుడు థ్రెడ్స్ ఉంటాయి స్క్రూకి, అవి ఎన్ని ఉంటాయి అండి డిపెండింగ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ద బోల్ట్ నట్. మనం ఏం చేస్తాం, ఈ నెట్ ఎంత బార్ ఉంటే అంత బార్ మనం డీటెయిలింగ్ ఇవ్వలేము. సో అందుకని ఏం చేస్తున్నాము, దిస్ ఇస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ అండి. జస్ట్ దాని డైమెన్షన్ తర్వాత థ్రెడ్ యొక్క అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ అండి. అంటే థ్రెడ్ ఎలా ఉంటది, ఇలా మౌంటైన్ లాగా ఉంటది కదా. ఓకే, మౌంటైన్ లాగా ఉంటుంది. సో అందులో థ్రెడ్ ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది థ్రెడ్. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇదేమవుతుంది, ఇది అప్పర్ లిమిట్, ఇది లోవర్ లిమిట్ అండి. ఓకే, ఇది లోవర్ లిమిట్. సో అందుకని ఈ రెండు యాక్సిస్ ని నేను డ్రా చేసుకుని ఈ రెండు యాక్సిస్ యొక్క డిఫరెన్స్. ఓకే, ఈ రెండు యాక్సిస్ కి నేను డిఫరెన్స్ ఎంత చూసుకొని, సో ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ రిప్రజెంట్ చేశాను. అండ్ దట్ డిఫైన్స్, ఈ టూ లైన్స్ ఏం డిఫైన్ చేస్తుంది అంటే అప్పర్ లెంత్ అండ్ అదేంటి థ్రెడ్ యొక్క అప్పర్ లోవర్ అండ్ మనం డిఫైన్ చేస్తామండి. సో దిస్ డిఫైన్స్ దిస్ వన్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ థ్రెడ్స్. ఇంటర్నల్ థ్రెడ్స్ కూడా ఇంతేనండి. చూడండి, ఇంటర్నల్ గా కొన్ని థ్రెడ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా అంతే. ఇంటర్నల్ గా అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్క్రూ థ్రెడ్స్. స్క్రూ థ్రెడ్స్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, స్క్రూ థ్రెడ్స్ అంటే ఎన్ని డైరెక్షన్స్ లో అది స్క్రూ థ్రెడ్ ఉందో అన్ని డైరెక్షన్స్ వరకు డిఫరెన్స్ చూపిద్దాం. సో దిస్ ఇస్ ద మిషన్ కాంపోనెంట్స్ అండి. ఓకే, దిస్ ఇస్ ద మిషన్ కాంపోనెంట్స్. ఓకే, నెక్స్ట్ third one, dimension. Drawing of a component in addition to providing complete shape dimension must also furnish information regarding the size description. These are provided through the distance between the surfaces, location of holes, nature of surface finish, type of material. The expression of these features on a drawing uses lines, symbols, figures, and notes are called dimension. Okay. ఇది మనం చూస్తే ఓకే రిపీటెడ్. ఓకే, ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లెండెడ్ షాఫ్ట్ అండి. ఓకే, ఈ షాఫ్ట్ లో ఏమవుతుంది, ఇవన్నీ కూడా సమ్ గేర్స్ అనుకున్నాం, టీత్ అనుకున్నాం. సో ఈ టీత్ అంతా మనం డ్రా చేయాలంటే చాలా కష్టం, అంటే టైం పట్టుద్ది. సో అప్పుడు ఏం చేస్తాం, కన్వెన్షనల్ గా ఇందాక మీకు చెప్పే కదా, సిమిలర్లీ ఇప్పుడు ఇక్కడ మీరు ఈ టీత్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా డ్రా చేసుకుంటారు. ఓకే, ఇది టీత్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, ఈ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఆ డిఫరెన్స్ నేను తీసుకొని ఇక్కడ ఆ డిఫరెన్స్ తో 2 సర్కిల్స్ డ్రా చేసుకొని
దాన్ని ఇలా జస్ట్ రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, సో యూ కెన్ సీ హియర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు దాన్ని. ఓకే, సో ఇందులో మనం చూసినట్టు ఏదైతే ఇక్కడ మనకు ఉందో దాన్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, టీత్ ఆఫ్ ద గేర్. ఓకే, నెక్స్ట్ ఇంటరప్టెడ్ వ్యూస్ అన్నమాట. ఇంటరప్టెడ్ వ్యూస్ ని మనం ఏం చేస్తామంటే ఇదంతా మొత్తం ఇంటరప్టెడ్ వ్యూ గీయకుండా జస్ట్ దాన్ని ఒక బ్రేక్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే షాఫ్ట్ మొత్తం డ్రా చేయక్కర్లా. ఇప్పుడు 100 mm లేకపోతే 200 mm షాఫ్ట్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న ఇక్కడ కంటిన్యూస్ లైన్, ఇక్కడ కంటిన్యూస్ లైన్, మధ్యలో దాన్ని బ్రేక్ చేస్తాం, మధ్యలో గ్యాప్ వదిలేస్తాం, దాని అర్థం ఏంటంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ వన్. ఓకే, ఇట్ ఇస్ అన్ ఇంటరప్టెడ్ వ్యూ అన్నమాట. ఇంటరప్టెడ్ వ్యూ అంటే నథింగ్ బట్ మనం ముందు నుంచి చూస్తాం, షాఫ్ట్ వేసినప్పుడు ఇదిగోండి ఈ పార్ట్ ఒకటే వేస్తాం. ఓకే, ఈ షాఫ్ట్ వేసినప్పుడు మనం మామూలుగా ఈ పార్ట్ ఒక్కటే వేస్తాం. అంటే దాని అర్థం ఏంటి, దీని లెంత్ వెనకాల ఎంతో ఉంది, కానీ ఇలా వేసామంటే ఏంటంటే ఇట్ హ్యాస్ అన్ n నెంబర్ ఆఫ్ లెంత్. ఓకే, బట్ ఇట్ విల్ బి డిఫైన్డ్ లైక్ దిస్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ సెమీ ఎలిప్టికల్ లీవ్ స్ప్రింగ్స్. ఇప్పుడు మనకి లారీలకి వాటికి సస్పెన్షన్ ఎట్లా ఉంటుందంటే లీవ్ స్ప్రింగ్స్ లో ఉంటుంది, అంతే కదా, లారీలకి, తర్వాత హెవీ వెహికల్స్ కి. సో మీరు సస్పెన్షన్స్ చూస్తే బస్సెస్ కానీ ఇట్లన్నిటికీ లీవ్ స్ప్రింగ్స్ ఉంటాయి. అంటే జనరల్ గా హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉంటుంది, లీవ్ స్ప్రింగ్స్ సస్పెన్షన్ ఉంటుంది, తర్వాత ఇంకొంచెం అడ్వాన్స్ అయితే ఎయిర్ సస్పెన్షన్స్ ఉంటాయి, ఇంకొంచెం అడ్వాన్స్ అయితే ఇంకోటి, డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్, డిపెండింగ్ అపాన్ ద కాస్ట్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ లీవ్ స్ప్రింగ్స్ ని డ్రా చేయాలి. లీవ్ స్ప్రింగ్స్ లో ఏంటి, చాలా లీవ్స్ ఉంటాయి. సో ఇవన్నీ డ్రా చేయడం బదులు మనం జస్ట్ దాన్ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. దట్ డిఫైన్స్ దేర్ ఆర్ సెమీ ఎలిప్టిక్ లీవ్ స్ప్రింగ్స్ అండి. నెక్స్ట్ సెమీ ఎలిప్టిక్ లీవ్ స్ప్రింగ్ విత్ ఐస్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఐస్ ఉంటాయి దానికి. ఓకే, ఐస్ అంటే జస్ట్ లీవ్ స్ప్రింగ్ ఇలా ఉంటుంది కదా, ఇలా లాస్ట్ లో ఇలా టర్న్ అయ్యి ఉంటుంది, దాన్ని ఐస్ అంటారు. ఓకే, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడే మనకి 2 షాక్ అప్స్ లాగా ఉంటాయి. సో దట్ విల్ గివ్ యూ ద లోడ్ ఆఫ్ ద బాడీ టు ద సస్పెన్షన్ ఆన్ ద వీల్స్. ఓకే, సో ఇది హోల్డ్ చేస్తుంది అంటే ఆ షాఫ్ట్స్ ని, ఆ సస్పెన్షన్ రాడ్స్ ని. మనకి ఎలాగైతే బైక్ సస్పెన్షన్స్ ఉంటాయో ఆ బైక్ సస్పెన్షన్ రాడ్ లాగా ఉంటుందో అది దీన్ని ఐస్ అంటారు. ఈ ఐస్ ని ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ సిలిండ్రికల్ కంప్రెషన్ స్ప్రింగ్స్. ఇప్పుడు కంప్రెషన్ స్ప్రింగ్స్ ఉన్నాయి కంప్రెస్ అయ్యి, దాని కన్వెన్షనల్ డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. అంటే ఇప్పుడు స్ప్రింగ్ కి n నెంబర్ ఆఫ్ టన్స్ ఉన్నాయండి, ఒక 200 టన్స్ ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ట్రైన్ దిగేస్తున్నారు అనుకోండి వీలు, దానికి ఒక 22 అన్నీ ఉంటాయి ట్రైన్ కి టర్నింగ్స్. స్ప్రింగ్ 22 గీయక్కర్లా, కన్వెన్షనల్ వ్యూలో ఇలా డ్రా చేస్తే చాలు, డ్రా చేసి డిస్టెన్స్ ఇస్తే చాలు, లేదా ఈ ఎన్ని టర్న్స్ ఉన్నాయో ఒకదాన్ని రిప్రజెంట్ చేస్తే చాలు, అయిపోయింది. ఇదేంటంటే డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్. డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అంటే కన్వెన్షనల్ కొంచెం తర్వాత, ఇది కూడా ఈయనకుండా కూడా ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సిమిలర్లీ సిలిండ్రికల్ టెన్షన్ స్ప్రింగ్, అలా హుక్ లాగా ఉంటుంది కదా స్ప్రింగ్, మన స్ప్రింగ్ బ్యాలెన్స్ వాటిలో మీరు చూడొచ్చు, దీని మీద మనం లోడ్ వేస్తాం. సో ఇలా హుక్ లాగా ఉంటుంది, దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఒక హుక్ వేస్తాము, జస్ట్ 1 టర్న్ డ్రా చేస్తాం, కింద మళ్ళీ ఇది టర్న్, ఇది ఇట్లా వదిలేస్తాం. లేదా డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అయితే ఇలా zigzag గా డ్రా చేసి ఇట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ next general principle. Dimension is a numerical value expressed in appropriate units of measurement, indicate on drawing using lines, symbols, notes, etc. such that all features are completely defined. So this is the thing we have seen. Okay. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్క్రూ గేర్ ఉంది. స్క్రూ గేర్ అంటే మనకి ఇప్పుడు అంటే ఇప్పుడు మీకు అర్థమవుతాయి మిషన్ కాంపోనెంట్స్ లో, అందుకే మీకు ప్యారల్ గా సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు స్క్రూ గేర్ అంటే ఏంటి, బెవెల్ గేర్ అంటే ఏంటి, వామ్ గేర్ అంటే ఏంటి మీకు అర్థమై ఉంటుంది. గేర్స్ ఇస్ ఏ యూజ్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ అండి. ఓకే, అది గేర్ అంటే. సో డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్, అంటే మెకానికల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లాక్ వైజ్ టు క్లాక్ వైజ్ ఉండాలా, క్లాక్ వైజ్ టు యాంటీ క్లాక్ వైజ్ ఉండాలా,
క్లాక్ వైజ్ టు లీనియర్ ఉండాలా. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ బట్టి మనం దట్ టైప్ ఆఫ్ గేర్ వాడతాం. అంతే కదా, నువ్వు క్లాక్ వైజ్ లో తిప్పితే మోషన్ అనేది క్లాక్ వైజ్ లో ఉండాలా అవుట్పుట్, లేదా నువ్వు క్లాక్ వైజ్ లో తిప్పితే మోషన్ అనేది యాంటీ క్లాక్ వైజ్ లో ఉండాలా, లేదా మోషన్ అనేది క్లాక్ వైజ్ లో తిప్పితే లీనియర్ గా ఉండాలా. లేత్ ఉంది, లేత్ ఏం చేస్తాం మనం అలా తిప్పుతామంటే బెడ్ ఏమవుతుంటుంది, మూవ్ అవుతుంటుంది. అంటే క్లాక్ వైజ్ ఇన్పుట్ ఇస్తే లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఉంది, అంటే లీనియర్ అవుట్పుట్ ఉంది. లేదా నువ్వు వాచ్ తీసుకోండి, వాచ్ నీడిల్ నువ్వు క్లాక్ వైజ్ లో తిప్పుతా ఉంటే అది క్లాక్ వైజ్ లో తిరుగుతూ ఉంటుంది, యాంటీ క్లాక్ వైజ్ లో తిప్పుతా ఉంటే అది యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఇంకోటి తీసుకోండి, ఇంకో అప్లికేషన్ ఏది క్లాక్ వైజ్ తిప్పితే యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతుంది. ఇలా దాని అప్లికేషన్ బట్టి డిఫరెంట్ టైప్ ఆఫ్ గేర్ పడతాం. ఇక్కడ మనం స్క్రూ గేర్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం అంటే సింపుల్ గా ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఇది కన్వెన్షనల్. నెక్స్ట్ బెవిల్ గేర్, బెవిల్ గేర్ని సింపుల్ గా ఎట్లా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, దాని ఇన్నర్ రేడియస్, ఈ మధ్యలో ఉండేది ఏంటిదండి, ఇది కీ హోల్ అన్నమాట, షాఫ్ట్ కీ హోల్. సో షాఫ్ట్ కి గేర్ పెట్టిన తర్వాత ఇందులో కీ హోల్ అంటారు, ఒక చిన్న ప్లేట్ ఇన్సర్ట్ చేస్తాం. సో దట్ ఈస్ కీ హోల్. నెక్స్ట్ వార్మ్ గేర్ అండి, వార్మ్ గేర్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం. తర్వాత వార్మ్ హోల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 4 జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద డైమెన్షనింగ్ ఆఫ్ ఎ మెషిన్ డ్రాయింగ్. ఓకే, సో నెక్స్ట్ దీని ఓవరాల్ లుక్ చూడండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డైమెన్షన్ షుడ్ బి ప్లేస్డ్ అవుట్ సైడ్ ద వ్యూ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, యాజ్ ఫార్ యాజ్ డైమెన్షన్ షుడ్ బి అంటే మాక్సిమం మీరు 99% డైమెన్షన్స్ అవుట్ సైడ్ ఒకటాకే ట్రై చేయాలి. ఒకవేళ పెద్ద కాంపోనెంట్ బయటకి ఇస్తే దాని డీటెయిల్ మిస్ అయిపోతాము. ఇక్కడి నుంచి అంత బారు నేను గీత గీయటం చాలా చండాలంగా ఉంటుందంటే ఇవ్వచ్చు, ఎక్సెప్షనల్ కేసులో, కానీ అన్నిట్లో కాదు. ఓకే, నెక్స్ట్ డైమెన్షన్ షుడ్ బి టేకెన్ ఫ్రమ్ విజిబుల్ అవుట్లైన్స్ రాదర్ దాన్ హిడెన్ లైన్స్. అంటే ఏంటి, దీనికి కూడా మనకి డూస్ అండ్ డోంట్స్ అనేవి ఉంటాయి, ఒక టేబుల్, అది మీకు అర్థమవుతుంది, చెప్తాను మీకు. అంటే ఇప్పుడు నీకు ఒక హిడెన్ లైన్స్ ఉన్నాయి అనుకోండి, హిడెన్ లైన్స్ ని మీరు డైమెన్షనింగ్ వాడకూడదు. అంటే ఒక క్యూబ్ తీసుకున్నాం, క్యూబ్ డ్రా చేశారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యూబ్ ఎలా డ్రా చేస్తారు, ఇలా క్యూబ్ డ్రా చేశారు. మన విజిబుల్ ఎడ్జెస్ ఏంటి, ఈ 4. ఓకే, ఇన్విజిబుల్ ఏంటిది, సో ఇవన్నీ ఇన్విజిబుల్ ఎడ్జెస్ అన్నమాట, మనకి ఇవి కనపడవు. సో డైమెన్షన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ ఇన్విజిబుల్ ఎడ్జెస్ తో మనం డైమెన్షనింగ్ ఇవ్వకూడదు, విజిబుల్ ఎడ్జెస్ తోనే మనం రిప్రజెంట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ది ఇన్విజిబుల్ ఎడ్జెస్ తో మనం చేయకూడదు. నెక్స్ట్ dimensioning to a center line should be avoided except when the center line passes through the center of hole. Okay, central line, okay, central line matram manam, okay, the dimension of a central line should be avoided except when central line passes through the hole nunchi pass aithe tappite central line eppudu kuda dimensional line ga vaadakodadu. Intaku mundu meeku cheppanu, oka 2 holes ni represent chestunte dani madhyalo manam dimensioning line okati ichcham, అది ఎప్పుడు సెంట్రల్ లైన్ అనేది యాక్సిస్ అంటే సెంటర్ ఆఫ్ ద హోల్ నుంచి పాస్ అయితేనే అలా చూపిస్తాం, లేకపోతే సెంట్రల్ లైన్ ఎక్స్టెండ్ చేసి మనం ఇప్పుడు డైమెన్షనింగ్ అనేది ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఈచ్ ఫీచర్ షుడ్ బి డైమెన్షన్ వన్స్ ఓన్లీ ఆన్ ఏ డ్రాయింగ్. ఇప్పుడు ఒక n నెంబర్ ఆఫ్ హోల్స్ ఉన్నాయి, ప్రతి దానికి పై 20 అని రాయక్కర్లా, ఒక దాన్ని రిప్రజెంట్ చేస్తే చాలు. అంటే రిపీటెడ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు 1 dimension representation is enough. ఓకే, n నెంబర్ ఆఫ్ హోల్స్ ఉన్నప్పుడు ఒక హోల్ ని రిప్రజెంట్ చేసినా చాలు, n నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నప్పుడు ఒక స్టెప్ కి రిప్రజెంట్ చేస్తే చాలు, n నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఒక థ్రెడ్ ని రిప్రజెంట్ చేస్తే చాలు. ఓకే, నెక్స్ట్ dimension should be placed on view of a section or a section that relates most clearly to the corresponding feature. Okay, dimension should be placed on the view or a section that related to most clearly to the corresponding feature. A corresponding feature ki chala దగ్గరగా relates to the sectional view, అలా దాని దగ్గరికి corresponding features దగ్గరలోనే మనం ఆ డైమెన్షనింగ్ అనేది ప్లేస్ చేయాలి.
అంతేగాని ఇక్కడ కాంపోనెంట్ పెట్టుకొని ఎక్కడో దాని డైమెన్షన్ రిప్రజెంట్ చేయకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో మీరు ఒక ఇది డ్రా చేశారు, దాని డైమెన్షన్ తీసుకెళ్ళి ఎండింగ్ ఆఫ్ ద చార్ట్ లో చూపించకూడదు. కరస్పాండింగ్ పక్క పక్కనే ఉన్నప్పుడే దాని ఫీచర్స్ ని రిప్రజెంట్ చేయాలి. Each drawing should use the same unit for all time but without showing the unit symbol. అందుకనే మనం డ్రాయింగ్ స్టార్ట్ చేసేటప్పుడే మనం కింద రాసుకుంటాం ఆల్ డైమెన్షన్స్ ఆర్ ఇన్ mm. సో అందుకనే మనం పద్దాక 20 mm 30 mm అని రాయక్కర్లేదు, 20 అని రాస్తే చాలు, 30 అని రాస్తే చాలు. ఓకే, అండ్ అన్నిటికీ ఒకే యూనిట్ వాడాలి, అంతేగాని ఒకటి 20 సెంటీమీటర్స్ ఇంకో 20 mm రాయకూడదు. ఓకే, తీసుకోకూడదు, అన్నీ కూడా ఒకే దాంట్లో తీసుకోవాలి. అండ్ అన్నిటినీ డైమెన్షన్ రిప్రజెంట్ చేయక్కర్లేదు, ఇట్ విల్ బి గివెన్. ఓకే, నెక్స్ట్ నో మోర్ డైమెన్షన్స్ that there are necessary to define a part should be shown on drawing. No more dimensions that are necessary to be defined, the part should be shown on a drawing. అంటే ఒక డ్రాయింగ్ లో ఒక పార్ట్ ఉందనుకోండి, అక్కడ దాని డైమెన్షన్స్ ని అనవసరమైన ఇది చూపించక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ నో ఫ్యూచర్ ఆఫ్ పార్ట్ షుడ్ బి డిఫైన్డ్ బై మోర్ దాన్ వన్ డైమెన్షన్ ఇన్ ఆబ్జెక్ట్. ఒక ఫ్యూచర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది రొటేషన్ ఉందనుకోండి, దానికి ఇన్నిసార్లు తిరుగుద్ది, లేకపోతే ఇన్నిసార్లు ఇది ముందు తిరుగుద్ది వెనక్కి తిరుగుద్ది అని పెద్ద పెద్ద దాకా చూపించక ఒక్క చోట చూపిస్తే చాలు. ఇప్పుడు ఒక షాఫ్ట్ మీద ఒక 3 గేర్లు ఉన్నాయి అనుకోండి, 3 గేర్లు ఉన్నాయి లేకపోతే 3 బేరింగ్లు ఉన్నాయి, ఒకదానికి దాని ఫ్యూచర్ అది రొటేషనల్ అని చెప్తే చాలు, మూడిటికి చెప్పక్కర్లేదు. ఓకే, సో విత్ దిస్ okay okay with this we're going to end for this class. సో మీకు ఇందులో ఈ టేబుల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మీరు డ్రా చేయాలండి చార్ట్లో. ఫస్ట్ చార్ట్లో నేను మీకు లింక్ పెడతాను, ఆ లింక్లో ఉన్న టెక్స్ట్ బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన పేజెస్ని జిరాక్స్ తీసుకొని మీరు చార్ట్ డ్రా చేయాలి. సో మీరు చార్ట్ డ్రా చేసి నెక్స్ట్ ఇంటరాక్షన్ క్లాస్లో నాకు ఎవరెవరైతే ఆ చార్ట్స్ చూపిస్తారో వాళ్ళకి నేను ఇంటర్నల్ మార్క్స్ కింద కన్సిడర్ చేస్తాను. ఓకే, సో అందుకనే మీకు పొద్దున్న జరిగిన ఇంటరాక్షన్ క్లాస్లో మీరు ఎలా డ్రాఫ్టర్ని మీరు యూజ్ చేయాలనే పాయింట్ని చెప్పాను. ఎందుకంటే ఇది థియరీ సబ్జెక్ట్ కాదు, మీరు ఇంట్లో కూర్చొని ఊరుకుంటా చదవటానికి, ఇది డ్రాయింగ్, ఇది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. Okay, so అందుకనే I hope everyone will practice and I will give you the respective information to practice, what to practice and how to practice. So hope you all understand the class. If there is any doubts or clarification, please make a comment on this video and I will clarify. Okay, thanks for listening class. Thank you.